బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. పాలమూరు చౌరస్తాలో గోమికూడిన నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక బాణాసంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆమన్గల్లో జరిగిన రాజకీయ పరిణామాలపై మాట్లాడుతూ బీఆర్ఎస్ కౌన్సిలర్లను మభ్యపెట్టి పార్టీలో చేర్చుకున్నారని కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. మాజీ చైర్మన్ ఎడ్మా సత్యం, బీఆర్ఎస్ నాయకుడు విజయ్ గౌడ్. కల్వకుర్తి కానీ ఆమన్గల్ కానీ రాష్ట్ర స్థాయిలో ఏ మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగినా ఇవాళ పోలీసుల నిర్బంధంతో మా టీఆర్ఎస్ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ బయట తిరగనీయకుండా ఈరోజు ఒక అన్యాయంగా అక్రమంగా ఈరోజు డబ్బులు విచ్చలేడిగా వెదజల్లి ఈరోజు అధికారంలో వచ్చింది. ముఖ్యంగా కల్వకుర్తి ఆమన్గల్కి సంబంధించి మెజార్టీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక సిగ్గులేని ఎమ్మెల్యే, ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి ఎమ్మెల్యే ఒకే ఒక మా యొక్క అభ్యర్థిని మనోబలం చేసి వాళ్ళు పార్టీలో చేసుకొని అదేవిధంగా మరి అనైక్యత పొత్తు, ఎందుకంటే ఎక్కడ చూసినా అసెంబ్లీలో కానీ దేశవ్యాప్తంగా కానీ గుండుగాడు కానీ బండగాడు కానీ ఏం మాట్లాడాలని టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఒకటని ఇలా